బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ కట్టడిపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలంటే మరొకరు భయపడేలా యాక్షన్ తీసుకోవాలని చూస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటే కొంతమేర బెట్టింగ్లు కంట్రోల్ అవుతాయని భావిస్తున్నారు. దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంచగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రీతు చౌదరి, టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుధీర్ ఉన్నారు. గేమింగ్ యాక్ట్ లో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. ఓ ప్రైవేట్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పంచగుట్ట పోలీసులు. ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు. గతంలో వీరంతా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నామని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ చేయడానికి పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ పై సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు. ప్రతిరోజు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు పెట్టాలని పోలీసులకు సూచిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విశాఖకు చెందిన లోకల్ బాయ్ నాని అనే యూట్యూబర్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. అప్పటి నుంచి చాలా మంది సెలబ్రిటీలు ఇకపై తాము ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటామని చెప్తున్నారు. తెలియక తప్పు చేశామని క్షమాపణలు కూడా చెప్తూ వీడియోలు రిలీజ్ చేశారు. అంతేకాదు బెట్టింగ్స్ కు దూరంగా ఉండాలని ఫాలోవర్స్ కు సూచిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల అప్రూపాలై తెలంగాణలో గతేడాది 1000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. యువత, చిరు వ్యాపారులు, ఉద్యోగులు కూడా ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఫాలో అవుతున్న వారే ఎక్కువగా ఈ బెట్టింగ్లకు దగ్గరవుతున్నారని పోలీసులు గుర్తించారు. సెలబ్రిటీల సాయంతో సామాన్యులను తమ విష వలయంలోకి యాప్స్ నిర్వాహకులు లాక్కుంటున్నారు. ఇదందాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తోంది. ప్రభుత్వం కూడా ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుంది. ఆ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు వరుసగా కేసులు నమోదు చేసి చర్యలు మొదలుపెట్టారు. బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా చట్టాలు కూడా కఠినమయ్యాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసుల్లో అరెస్ట్ అయితే బెయిల్ రావడం కూడా కష్టమే అంటున్నారు. అయితే ఇదే బెట్టింగ్ ముఠాలో హైదరాబాద్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కిరణ్ గౌడ్ కూడా ఉన్నారు. ఆయన పైన పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో బెట్టింగ్ యాప్స్ ను కిరణ్ గౌడ్ ప్రమోట్ చేశారు. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ తో కలిసి బెట్టింగ్ ప్రమోషన్స్ చేయించాడు. అయితే పోలీసుల వ్యవస్థలో పనిచేస్తూనే కిరణ్ గౌడ్ బెట్టింగ్ ప్రమోషన్స్ చేసినట్టు తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిచి విచారించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి సురేష్? బెట్టింగ్ యాప్స్ పైన యూట్యూబర్స్ ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వారిని సెలెక్ట్ చేసుకొని వారి బెట్టింగ్ యాప్స్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో బాగా ప్రచారం చేసి బెట్టింగ్ యాప్లో ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి కూడా తమ ఫాలోవర్స్ని ఫాలో కావాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రచారం చేశారు. దీనిపైనే పంజగుట్ట పోలీసులకు వినయ్ అనే ప్రైవేట్ ఉద్యోగి ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం 11 మంది యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్స్, అదేవిధంగా ఫేస్బుక్, వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో నిషేధిత బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. చాలామంది యువత ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్లో అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఎవరైతే 11 మంది యూట్యూబర్స్ ఉన్నారో వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ పిలిచి విచారించే అవకాశం కూడా కనబడుతుంది. ఇందులో కొంతమంది ఫేమస్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఎవరు? రీతు చౌదరి, శ్యామల, అదేవిధంగా ఇమ్రాన్ ఖాన్ పంజగుట్ట ఏరియాలోనే ఉంటాడు. ఆయన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అదేవిధంగా సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్ చేస్తూ లక్షల రూపాయలు సంపాదించి, అదేవిధంగా యువత కూడా వాళ్ళు ఫాలో కావాలి, ఈ బెట్టింగ్ యాప్లో మీరు క్లిక్ చేసి బెట్టింగ్ ఆడినట్టయితే లక్షల రూపాయలు వస్తాయని చెప్పేసి కూడా ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని నమ్మి చాలామంది యువకులు ఆ బెట్టింగ్ యాప్లో
డబ్బులు పెట్టి చాలామంది నష్టపోయారు. అదేవిధంగా ఒక అబ్బాయి తండ్రి సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి కూడా మరో యూట్యూబ్లో ఒక వ్యక్తి చెప్పడం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ చేసినటువంటి బెట్టింగ్ ప్రమోషన్ ద్వారా దుబాయ్లో పనిచేసి 14 లక్షల రూపాయలు సంపాదించి ఆ డబ్బులు తీసుకువచ్చి హైదరాబాద్లో ఇల్లు కట్టుకుందామని చెప్పేసి అతను అనుకున్నాడు. కానీ తన కొడుకు బెట్టింగ్ యాప్లో డబ్బులన్నీ కూడా పోగొట్టినట్టు తెలుసుకొని అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా గుర్తించడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి, బయటకు వచ్చేటి కొన్నే, కానీ అనేక ఘటనలు ఇంతకుముందు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వారే జరుగుతుంది. ఎందుకంటే తెలియక మోసపోతున్నారు. ఈజీ మనీ కోసం బెట్టింగ్లో యాప్లోకి వెళ్ళి అందులో బెట్టింగ్ ఆడి మొదట 2,000, 10,000 ఇలా వచ్చినట్టు చూపించి ఆ తర్వాత లక్షల రూపాయలు నష్టపోతున్నారు యువత అని చెప్పేసి కూడా ఇటు సజ్జనార్ కూడా, అంటే ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనార్ గత 6 నెలలుగా ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ప్రమోషన్ చేస్తున్నారో వారికి సంబంధించి కేసులు నమోదు చేయాలని చెప్పేసి పోలీసులకు కూడా సూచనలు చేయడంతో ఇప్పటికే వైజాగ్ అదేవిధంగా సూర్యాపేటలో కేసు నమోదైంది. ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్లో నమోదైంది. మొత్తం 11 మంది యూట్యూబర్స్ పైన కేసు నమోదు చేశారు. ఇందులో అంతా కూడా ఫేమస్ సెలబ్రిటీస్ ఉన్నారు. వీళ్ళకి 10 లక్షల నుంచి 1 కోటి మంది వరకు కూడా ఉన్నటువంటి ఫాలోవర్స్ ఉన్న అకౌంట్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో. వారందరినీ కూడా వీళ్ళు ప్రభావితం చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఆ గుర్తించే సామాన్య వ్యక్తి, ఒక ప్రైవేట్ ఉద్యోగి ఖచ్చితంగా వీళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే డబ్బులు తీసుకొని ఈ నిషేధిత బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వారి ఫాలోవర్స్ అందరూ కూడా బెట్టింగ్ ఆడి డబ్బులు కోల్పోతున్నారు. చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పులు చేసి బెట్టింగ్ ఆడి ఆ తర్వాత డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఇక ఆత్మహత్య శరణ్యం అని చెప్పేసి కూడా వాళ్ళు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఇక మీదనైనా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలి, అరెస్టులు చేయాలి, జైలుకు పంపించాలని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కూడా చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఇటు పోలీసులు కూడా సీరియస్గా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్ చేస్తున్నటువంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. కొంతమంది ముందే రియాక్ట్ అయ్యారు. అంటే ఈ కేసు నమోదు కాకముందే రీతు చౌదరి కావచ్చు, మరికొంతమంది సెలబ్రిటీలు వాళ్ళు మేము తెలియక ప్రమోషన్ చేశామండి. కానీ ఒక్కొక్కరు లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. వారికి యూట్యూబ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనబడే విధంగా వీళ్ళ ఫాలోవర్స్ పేజీలో వారికి సంబంధించిన ప్రమోషన్స్ అన్నీ హైలైట్ అయ్యే విధంగా కూడా చేశారని చెప్పేసి కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పుడు ఈ 11 మందికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఖచ్చితంగా ఎన్ని డబ్బులు సంపాదించారు, వారికి సంబంధించిన అకౌంట్స్, వాటన్నిటికి సంబంధించి కూడా పంజాగుట్ట పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. హాయ్ గాయ్స్, నేను మీ రీతు చౌదరి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, సే నో టు బెట్టింగ్ యాప్స్. నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 year బ్యాక్ ఆర్ 1.5 year బ్యాక్ రీసెంట్ గా అయితే నేను బెట్టింగ్ ని ప్రమోట్ చేయలేదు. బట్ అంతకుముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. అండ్ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ ని మీరు నమ్మకండి, ఏ బెట్టింగ్ ప్రమోషన్స్ ని నమ్మకండి. ఏ సెలబ్రిటీస్ చేసినా కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ చేసినవి కూడా ప్లీజ్ దయచేసి నమ్మకండి. ఇప్పుడే మీ ఫోన్లో ఏదైనా బెట్టింగ్ యాప్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ డిలీట్ చేసుకోండి. ఈ అవేర్నెస్ అందరికి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా ప్లీజ్ తెలియచేయండి. సే నో టు ద బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ అండ్ సారీ. హే గైస్, అందరికీ హ్యాపీ హోలీ. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి. అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి. అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. హాయ్ అండి, నేను మీ టేస్టీ తేజ. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, సే నో టు బెట్టింగ్ యాప్స్. ఎస్, దానికి నేను కూడా మద్దతు ఇస్తున్నాను. ఈ విషయం మీద నేను కొంచెం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానండి. తెలుసో తెలియకో చాలామంది యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. అండ్ అలాంగ్ విత్ దట్ గేమింగ్ సైట్స్ కూడా ప్రమోట్ చేశారు. ప్రజెంట్ అయితే ఆ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది చాలా వాటికి ఆపేశారు. బట్ కొన్ని గేమింగ్ సైట్స్, కొన్ని బెట్టింగ్
యాప్ ప్రమోషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాంటెడ్గా లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ చేసిన వీడియోస్ని తీసుకొని వాళ్ళ యొక్క ఇన్స్టా అకౌంట్స్లో కానీ బూస్ట్ ఇచ్చి కావాలని ప్రెజెంట్ వైరల్ చేస్తున్నారండి. అలాంటి ఒక వీడియో నాది లాస్ట్ 2 years బ్యాక్ చేసిన వీడియో ఇప్పటికి లాస్ట్ 2 days నుండి వస్తుంది. బేసిక్గా లాస్ట్ 1 year నుంచి నేను ఏ యాప్ చేయలే. మీరు నా సోషల్ మీడియా అకౌంట్స్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాల్లో చూసుకోండి. ఏ ప్రమోషన్ అయితే నేను చేయలేదండి. అది ఎప్పుడో జరిగిన దాన్ని వాంటెడ్గా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వైరల్ చేస్తున్నారు. అది వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో నాకైతే తెలియట్లేదులే. కానీ ఇప్పుడు మీరు ఏదైతే నా యొక్క అకౌంట్లో చూసిన వీడియోస్ మాత్రమే నమ్మండి. వేరే ఏ ఒక్క దాంట్లో స్పాన్సర్డ్ వీడియోస్ వచ్చినా వాటికి మనకు సంబంధం లేదు. మీరు ఎటువంటి బెట్టింగ్ యాప్స్ అండ్ బెట్టింగ్ సైట్స్ నమ్మకండి. నేను లాస్ట్ 1 year నుంచి ఎటువంటి ప్రమోషన్స్ అయితే చేయలేదు అండ్ ఇప్పుడు చేయట్లేదు, ఫ్యూచర్లో కూడా చెయ్యను. ఇది నా మాట. అండ్ లాస్ట్ వీడియోస్ అయ్యేమన్నా వాళ్ళు తీసుకుని వైరల్ అవుతుందో మీరు అయితే నమ్మకండి. బెట్టింగ్ యాప్స్ ఏమన్నా మీ ఫోన్లో ఉంటే ఇమీడియట్గా అన్ఇన్స్టాల్ చేసేసేయండి. హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. సే నో టు బెట్టింగ్.